దయచేసి గమనించాలి, దేవుని బిడ్డలు, పాపం మిమ్మల్ని ఏలితే మీ కొడుకు పాడైపోయినా, మీ భార్య పాడైపోయినా, మీ కుటుంబం పాడైపోయినా అసలు నీకు చింత ఉండదు, అసలు నీకు ఆలోచనే ఉండదు. నా కుటుంబం ఎంత పతనమైపోతుందే, అసలు నీకు గౌరవమే ఉండదు. ఊర్లో నిన్ను అసలు ఎవడు పట్టించుకునేవాడు లేడు. అంత హీనమైన స్థితి నీకున్నా కూడా నీకు ఏమాత్రము చలనం ఉండదు. కారణం నీ ఏలిక పాపం. చచ్చిపోయే ఈ శరీరం యొక్క దురాశలను నెరవేర్చుకుంటూ పాపాన్ని నీ యజమానిగా చేసుకొని ఎంతకాలం బ్రతుకుతారు? పాపాన్ని నీ ఏలికగా చేసుకొని ఎంతకాలం బోధిస్తారు? ఎంతకాలం ఎవరికి ఏం చెప్తారు? పాపాన్ని గురించి నువ్వు చెప్తూ ఉంటే పాపం పక్క నవ్వుతుంది. నవ్వి ఏం చేస్తుందో తెలుసా? నిన్ను ఇంకో కొత్త పాపంలోకి నడిపిస్తుంది. పాపం మీద పాపం, పాపం మీద పాపం చేసే వ్యక్తి అయిపోతావు. ఇప్పటికే అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ, కాదనటానికి అవకాశమే లేదు. అది లేకపోతే నా ప్రభు ఈ మాట నా నోట పెట్టే ప్రసక్తే లేదు. ఇప్పటికే చాలా పాపాలు మీరు చేస్తూ సంఘంలో ఏమీ తెలియనట్టు ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. అయ్యా, మీరు చిన్న బిడ్డలు, ఒక తండ్రిగా చెప్తున్నాను, ఒక తండ్రిగా మానుకోండి. బైబిల్ ఒక మాట ఎంత, అది ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమైపోతాడని చెప్తారు. అంటే దాని అర్థం, ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే నీ ఎదురుగా ప్రభువు కాదు ఉండేది, నాశనం వచ్చి నీ ఎదురుగా నిలబడతాది. హఠాత్తుగా అనుకోకుండా ఇలాగ జరిగిపోయింది అంటారు కొంతమంది. చాలామంది అంటారు మంచి సావు అంటాడు, దిక్కుమాలిన సావు. దయచేసి గమనించాలి, రోమాలో అపోస్తలుడైన పౌలు గారు ఈ విషయాన్ని చెప్పడంలో కారణం, చచ్చిపోయే ఈ శరీరం యొక్క దురాశలను నెరవేర్చే వ్యక్తులు అక్కడ చాలా మంది ఉన్నారు. అందుకు ఆయన చాలా వేదనతో చెప్తూ అంటాడు, అయ్యా, ఆ రీతిగా మీరు శరీర దురాశలను నెరవేరిస్తే మీలో పాపము మీకు యజమానిగా ఉండి పరిపాలిస్తాదయ్యా. పాపం మీ మీద యజమానిగా ఉంటే పాపం ఏం చేస్తుందో తెలుసా? పాపము మిమ్మల్ని మరణంలోకి నడిపిస్తాదయ్యా. మీరు ఎన్ని పర్యాయాలు సంఘానికి వచ్చినా, లేక బోధకులుగా ఎన్ని ప్రసంగాలు చేసినా, ఉపవాస కూడికల్లో ప్రసంగాలు, ఉజ్జీవ ప్రసంగాలు, పరిశుద్ధాత్మ కూటాల్లో ప్రసంగాలు, ఎన్ని రకాల ప్రసంగాలు చేసినా నీ మీద పాపం వెళ్తుంది కదా, నరకానికి వెళ్ళిపోతావయ్యా. నీ బోధ విన్న వాళ్ళు కూడా నరకానికి వెళ్ళిపోతారయ్యా. ఓ చెడ్డ సేవకుడుగా మాత్రం ఉండదు. దయచేసి ఈ శరీరాన్ని ప్రేమిస్తూ, ఈ శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ సంఘం ఎదుట నిలబడి పనిచేసే వ్యక్తిగా దయచేసి ఉండద్దు నాయన, దయచేసి ఉండద్దు. నా ప్రభు వచ్చు దినమున నిన్ను చూసి అనాల్సిన మాట, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నావు, నిన్ను అనేకమైన వాటి మీద ఉంచుతాను, నాతో పాటు రా, నాతో పాటు రమ్మని ప్రభు నిన్ను పిలిచేటట్టుండాలి. నీ కుటుంబం ఎక్కడ, వారిని కూడా పిలువు. మీ సంఘస్థులు ఎక్కడ, వారిని కూడా పిలువు. మీరందరూ రండి అని ప్రభులు వారు మనల్ని ప్రేమతో ఆహ్వానించే రీతిగా సేవకులంగా మనం పని చేయాలండి. ఎంతకాలం బ్రతుకుతామో మనకు తెలియదు. మనిషి జీవితం అనేది చాలా సంకుచితమైంది. 70 సంవత్సరాలు బ్రతికాడు వాడు అంటారు. లేదు, 70 సంవత్సరాలు ఆయన బ్రతికాడు, కానీ రోగాలు కొంతకాలం, అవమానాలు కొంతకాలం, నిందలు కొంతకాలం, కష్టాలు కొంతకాలం, అప్పులు కొంతకాలం, ముప్పులు కొంతకాలం, ఎన్నెన్నో వాని జీవితంలోకి వచ్చి వాడు జీవించిన కాలం కొద్దిదిగా చేసేసాది. వాడు బ్రతికిన దినాలన్నీ ఏడ్చాడు. వాడు బ్రతికిన దినాలన్నీ కావలసిన వాటి కొరకు ఎదురు చూసి పొందుకోలేక ఆఖరికి చచ్చేపోయాడు. వాడు బ్రతికిన సంవత్సరాలు లెక్క పెట్టాను, కానీ నిజంగా వాడు బ్రతికిన దినాలు
పాపం మన మీద ఏలకుండా ప్రభువే మనల్ని ఏలేటట్టుగా ఆయన పాదాల చెంతబడి కన్నీరు కారుతా మీరు వస్తున్నారు. ఆ జీవితాన్ని మార్చు ప్రభు. ఈ శరీర దురాశలను నెరవేర్చుకునే సేవకుడిగా కాకుండా నేను నా ప్రభు నా ఆత్మకు స్నానం చేయించి పరిశుద్ధాత్మను నేను కలిగి రక్షణ వస్త్రములను నేను ధరించి సంఘం ఎదుట నిలబడి నేను బోధిస్తున్నప్పుడు అనేక మంది బిడ్డలు రక్షించబడాలి, అనేక మంది బిడ్డలు పశ్చాత్తాపడాలి, అనేక మంది బిడ్డలు వారి పాపమును అసహించుకొని అందులో నుండి బయటికి రావాలి. ఆ శ్రేష్టమైన పరిచయం నేను చేయటానికి నన్ను కడగండి ప్రభువా, నాకు స్నానం చేయించండి ప్రభువా. నేను ఒక చెడ్డ సేవకుడుగా, ఓ పనికిమాల సేవకుడుగా నేను పని చేయకూడదు తండ్రి. దయచేసి నా జీవితం మారాలి. ఈ కూడికలలో ఇప్పుడు తరువాత నేను ఈరోజు ఇంకొక కూడికలో ఉంటాను తండ్రి. నేను పూర్తిగా మారాలి, నేను పూర్తిగా మారాలి. దేవుని పాదాలు చెంత కన్నీరు కార్చాలి. దయచేసి గమనించాల్సింది లేదు, ఈ శరీర దురాశలు నెరవేర్చుకునే విషయంలో నువ్వు మానలేని స్థితి ఉంటే దయచేసి సేవను వదిలిపెట్టే. నేను నిన్న చెప్పాను, ఎందుకంటే సేవకులకు మరీ పెద్ద శిక్ష ఉంటుందని చెప్పాను. బోధకులైన మీకు మరీ కఠినమైన శిక్ష ఉంటుందని యాకోబు పత్రికలో చెప్పాను. ఆ భయంకరమైన శిక్షలోనికి వెళ్లకుండా ఇప్పుడే నువ్వు తొలగిపోతే మేలు. లేదు, నేను సేవ చేయాలి, మారితే మేలు, మారితే మేలు, మారితే మేలు. ఇక్కడ నుండి ఒక మంచి సేవకురాలుగా సేవకుడిగా వెళ్ళాలి అంతే. లేదా మానేయడం చాలా మంచి.